వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. మేడే ఇది కేవలం క్యాలెండర్లో కనిపించే ఒక రోజు కాదు. దశాబ్దాల పోరాటాలకు, త్యాగాలకు పునాది. నెత్తురు చిందించి సాధించుకున్న కార్మిక హక్కుల చైతన్యానికి నిలువుటద్దం. సరిగ్గా ఇదే స్ఫూర్తితో నిడదవోలులో కార్మిక లోకం ఒక్కసారిగా కదం తొక్కింది. ఎర్నగూడెం రోడ్డు ఎర్ర జెండాల రెపరెపలతో, కార్మికుల గర్జనలతో హోరెత్తింది. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జరిగిన ఈ బహిరంగ సభ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. తరతరాల పోరాటంతో మనం సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కళ్ల ముందే వేలం వేస్తున్నారని, కనీస వేతనాలు, పిఎఫ్, బోనస్ వంటి ప్రాథమిక హక్కుల కోసం కూడా మనం వీధులెక్కి పోరాడవలసిన దుస్థితికి ఈ ప్రభుత్వం మనల్ని నెట్టిందంటూ ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నేత కారింగ్ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ఇక ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏమని గ్రీష్మకుమార్, జిల్లా కమిటీ సభ్యులు గెడ్డం రవీంద్రబాబుల గొంతులో ఆగ్రహం తారాస్థాయికి చేరింది. బ్రిటిష్ కాలంలో కూడా లేని బానిసత్వ సంఖ్యలను మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్ల రూపంలో కార్మిక వర్గంపై రుద్దుతోందని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ శ్రమజీవుల గొంతు నొక్కుతున్న ఈ విధానాలను తిప్పికొట్టాలని గర్జించారు. ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు రవ్వా సురేష్ కుమార్, కోనేటి మల్లేశ్వరరావు, రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా ఈ అణిచివేతను అంతం చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. సభానంతరం నిర్వహించిన ర్యాలీ కార్మిక పౌరుషానికి నిదర్శనంగా నిలిచింది. గ్యాస్ ధరల భారంతో సామాన్యుడిని తిరిగి రాతి యుగం నాటి కట్టెల పొయ్యిల కాలానికి నెట్టేస్తున్న పాలనపై నిరసనగా కార్మికులు కట్టెల పొయ్యిలు చేతబూని రోడ్డెక్కారు. ఈ పోరాటం కేవలం ఆర్థిక హక్కుల కోసమే కాదని, దేశ సమగ్రత, ప్రజాస్వామ్య రక్షణ కోసం అని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో లంకాడ గణపతి, పిచ్చా సూర్యకిరణ్, పాటంశెట్టి రాజేష్, కారింకి రమేష్, వాకా సత్యనారాయణ తదితరుల నాయకత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన పాలకులు దిగొచ్చే వరకు, హక్కులు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరిస్తూ ముగిసింది. ఈరోజు 140వ మేడేని భారత కార్మిక వర్గం ఉత్సాహంగా జరుపుకుంటా ఉంది. అదే నేపథ్యంలో నిడదవోలు కార్మిక వర్గం ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, నిడదవోలు పట్టణంలోనే కాదు, భారతదేశం మొత్తం మీద పెట్రోల్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అదే రకంగా గ్యాస్ ని ఈ రోజు బుక్ చేసుకుంటే 15 రోజులు 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కట్టెల పొయ్యిలు తిరిగి పాత రాజకాలపు కట్టెల పొయ్యిలు వాడేటువంటి స్థితికి భారత ప్రజానీకం ఎట్టబడి, అదే రకంగా 6 నెలలకు సరిపడా డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయని ప్రభుత్వం ఒక పక్కన చెప్తా ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా వారిడి లైన్లతోటి వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరు మీదట ఇక్కడ దళితులు, ఆదివాసీలు, మైనార్టీల మీదట విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మతం ప్రచురిపిస్తా ఉంది. ఫాసిజం పేరు మీద ఇక్కడ పాలన చేస్తూ ఉన్నారు. ఈ పరిపాలన ఫాసిజం వైపు నెట్టబడి ప్రశ్నించే గొంతుకల్ని నిర్బంధించే వైపుగా నెట్టబడుతూ ఉంది. దానికి సూచనగా ఇక్కడ కట్టెల పొయ్యిని, ఫాసిజం రాక్షసుడిని, మతోన్మాద భూతాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అంతేకాదు 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా కార్మికుల మొత్తాన్ని కూడా పెట్టుబడిదారుల బానిసలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం తీసుకుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కనీస వేతనాల చట్టం అమలు చేయాలని చెప్పేసి, ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ 140వ మేడేని నిర్వహిస్తా ఉన్నాం. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యుడు.
ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిడదవోలులో పూర్వ వీధుల్లో విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. 140వ మేడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే 44 కార్మిక చట్టాలని 4,50 కోట్లుగా విధించింది. కనీస వేతనం 30,000 ఇవ్వాలని డిమాండ్ ఒకటి. ఇంకొకటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అనేక డిమాండ్స్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డిజిటల్ ఇండియా నూతన చేస్తున్నాం అని చెప్పి అనేక విషయాల్లో చెప్తా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు గ్యాస్ బుక్ చేస్తే కనీసం 15 రోజులు కానీ గ్యాస్ రావట్లేదు. వాళ్ళ పెద్ద పెద్ద రెస్టారెంట్లో అనేక సందర్భాల్లో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళింది ఒకసారి గుర్తించండి. అంతేకాదు ఇవాళ డీజిల్ కొరత చాలా తీవ్రతంగా ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 6 నెలలకు సరిపడిగా నిల్వలు ఉన్నాయి పెట్రోల్ డీజిల్ అని చెప్తా ఉంది. ఇవాళ డీజిల్ దగ్గర పెట్రోల్ దగ్గర బంకుల్లో వందల మంది క్యూలో నిల్చుంటున్నారు. కనీసం రైతులకి పంటలకు కావాల్సిన డీజిల్ కూడా సప్లై చేయడంలో చాలా దుర్మార్గం వారిస్తా ఉంది ప్రభుత్వం. ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం అనేక ఫాసిజం పేరుతో మతం పేరుతో కులాల పేరుతో రెచ్చగొడతా ఉంది తప్పించి కార్మికులకి ఏ మాత్రాన సహకరించింది లేదు. ప్రధానంగా కార్మికులకు ఏదైనా కావాలంటే ఎర్ర జెండా పక్షాన్ని కానీ ఇతర వాటి వల్ల ఏది కూడా సాధ్యం కావట్లేదు. ప్రధానంగా 4,50 కోట్లు రద్దు చేయాలి ప్రధానమైనటువంటి డిమాండ్. కనీస వేతనం 30,000 ఇవ్వాలని డిమాండ్. అంతేకాకుండా హమాలీలకు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈఓసీ ఏదైతే ఉంది అది తిరిగి పునరుద్ధరించి ఉన్నటువంటి ప్రతి క్లైమ్ కూడా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కార్మిక జిల్లా కమిటీ సభ్యులు గెట్టం రవీంద్రబాబు. భారత కార్మిక